దేవుడు ఆదాము హవ్వను పాపం చేస్తానని ముందే తెలుసు కూడా ఎందుకు సృష్టించాడు? ఒకసారి ఆలోచించండి. మీకు భవిష్యత్తు తెలిసి ఉంటే మీ పిల్లివాడు ఒకరోజు మిమ్మల్ని బాధ పెడతాడని తెలిసినా అతన్ని కనకూడదా? దేవుడు కూడా ఆదాము హవ్వ పాపం చేస్తానని ముందే తెలుసు, అయినా వారిని సృష్టించాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుని లక్ష్యం కేవలం విధేయులైన సేవకులను తయారు చేయడం కాదు, తనను ప్రేమించే పిల్లలను సంపాదించుకోవడం. ప్రేమ అనేది బలవంతంగా రాదు, ప్రేమించాలా వద్దా అనే ఎంపిక ఉండాలి. అందుకే దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ వల్లే ఆదాము హవ్వ తప్పు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనిషి పాపం చేయకముందే దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు ద్వారా మనలను తిరిగి తన దగ్గరకు చేర్చాలని నిర్ణయించాడు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎంపిక ఉన్న చోటే పుడుతుంది. అందుకే ఈరోజు కూడా దేవుడు నిన్ను బలవంతం చేయటం లేదు, ఆయన ప్రేమను అంగీకరించాలా వద్దా అనే నిర్ణయాన్ని నీ చేతుల్లో ఉంచాడు. ఆలోచించు మిత్రమా. ఆమేన్.